ప్రజలు ఓన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఓ ప్రజా గాయకుడిగా నాకున్న స్పందన ప్రజల నుంచి చూసి రాసిందే కదా, సోర్ణ వ్యక్తిగతంగా రాసింది కాదు కదా. వాళ్ళు అనుకున్న మాటలను పాటలు కలిగిన నేను ఊరు పోయాను. ఊరు పోయేసరికి ఏం జరుగుతుందని చూసినప్పుడు ఆ ప్రజలు అనుకున్న పదాలు ఇన్ని రాశాను. గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పేటోడే, గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పేటోడే, గాలిలో మేడలు గట్టెటోడే మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిగుడ్డతో గొంతు కోసటోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. ఇది ప్రజల కాంచి ప్రజలు అనుకునే పదం తీసి రాసిన పాట ఇది. నేను అది ఇది తేరి నేను అల్లడమే తప్ప నాకేం బాధ ఆయన మీద నాకేం చేయలేదని రాసుకుంటాను నేను. ఓ ప్రజా గాయకుడిని ఇంతవరకు ఏ పాలకుడు వచ్చినా నాకు రేషన్ కార్డు ఇవ్వమని నేను దరఖాస్తు పెట్టుకోలే, నాకు ఇల్లు కట్టి అని దరఖాస్తు పెట్టుకోలే. ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతున్నాను, ప్రజలకు బతుకు జీవితం కావాలని కొట్లాడుతున్నాను నేను. అట్లా ప్రజల నుంచి తీసుకున్న పదాలని పాటలుగా. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తెలిసిపోయినై కేసీఆర్ గారు, నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆర్ సారు. చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లినావయ్యా, పిట్ట కథలను యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఊదరగొడితివి. మాట దప్త తల నరుక్కుంటానన్న ముఖ్యమంత్రి గారు, మా దళితుల తలలను నరికినావయా కేసీఆర్ గారు, ఈ మాటల గారడి ఏ ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినై. అమరవీరుల త్యాగాలనే పునాదిరాళ్లుగా చేసుకున్నావు, సెంటిమెంటును మూటగట్టుకొని ఇంటి సొంతముకే వాడుకున్నావు. నీవు ఎదురు లేదని ఎగురుతున్నవు ముఖ్యమంత్రి గారు, నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి కేసీఆర్ గారు, నీ మాటల గారడి మాయలు తెలిసే. ఇవన్నీ ప్రజల కాల్చి తీసి రాసినాయి. నాకు వ్యక్తిగతంగా ఏముంటది, ఇంత రాస్తున్నావు కానీ సారువించలు దిగుతలేవు, మళ్ళా గౌరవిస్తాను. నేనేం చెప్పానంటే అన్న, ఆయన యాక్షన్ ప్లాన్ మొదలవుతా ఉంటే నా సాహిత్యం పెరుగుతా ఉంది. అంతేనా? ఒక పాటలో చెప్పాను నేను, పగటి వేషగాడు మీసాలు లేనోడు, మాటలతో రోజు పూట గడిపేటోడు, వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు, వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు, వామ్మో ఈ కేసీఆర్. కాగాజు మిల్లును ధరిపిస్తానన్నాడు, బోధను ఫ్యాక్టరీ నడిపిస్తానన్నాడు, ఆజాముజాయిని బంధు పెట్టినాడు, మిల్లు మిషనులన్నీ బొందబెట్టినాడు, కమ్మని మాటలతో కథలన్నా చెప్పుతూ నమ్మినుల్లా నోట్ల మట్టి కొట్టుతుండు, వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు, వామ్మో ఈ కేసీఆర్. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మొన్న ఈ ధర్నా చౌక్ ఎత్తేసి కోదండరామ్ సార్ను తిట్టి ఇవన్నీ అన్న తర్వాత రాశాను, వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, ఇక వశం కాదురా ఓదొరో నిన్ను మోయలేమురా మాదొరా, ఇక వశం కాదురా ఓదొరో. నిజాము రాజులు కాశ్మీరాజు విల కలగలిపిత నీ పాలనాయరా, వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, వద్దు వద్దురా ఓదొరో. ఇది చెప్పాను. నేరెల్లా దళితన్నల పైన లాఠీలేమో దులిపిస్తుంటివి, మద్దతు ధరను అడిగినందుకు రైతుల చేతికి బేడీలేస్తివి, ప్రశ్నించేటి గొంతుల పైన పగబట్టి వేటాడుతుంటివి, వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా. ఇవన్నీ కూడా నేనన్నవి కావు, ప్రజలు చెప్పినటువంటి. మల్లన్న సాగర్ పోయింది బిడ్డ, మా ఊరేం లేదు బిడ్డ అని మీద పడి ఏడిసిరా తల్లులందరూ. అరే ఏంది పరిస్థితి చూసిన, అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, మల్లన్న సాగరుల మునిగిపోతుందే మునిగిపోతుందే, అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, మల్లన్న సాగరుల మునిగిపోతుందే మునిగిపోతుందే. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడని
నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే గుండెల్లో బాధంతా దిగమింగుకుందే అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగరంలో మునిగిపోతుందే ఇవన్నీ ప్రజల డిమాండ్లే. నేను వ్యక్తిగా చాలా మంది అనుకుంటారు ముక్కులు అంటే సీమాంధ్ర పార్కులు తిట్టినప్పుడు సంఘాలు కొడతావు, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకైతున్నావు ఇట్లా అంటాడా ఏమంటారు మాట్లాడకపోతే ఏమంటారు ఏది జరిగింది చూపించు నాకు. కనీసం అటువైపు మార్పేది 650 కోట్లు పుష్కరాలకు ఎవడు పెట్టమన్నాడు నీకు? సానియా మిర్జా చేయగలిగితే ₹1 కోటి ఎవడు ఏమన్నాడు నీకు? తిరుపతి వెంకట కాడ ఉండిలా వేసొస్తావు కోట్లు తీసుకుపోయి, బెజవాడ కనకదుర్గాడ వేసొస్తావు. తెలంగాణలో పేదరికం లేదా? ముక్కు పుడకలు. తెలంగాణలో పేదరికం లేదా? తెలంగాణలో ఆకలి కేకలు లేవా? దరిద్రం లేదా? రాష్ట్రం వచ్చిందని కానీ ఆ సంబరంలో బతకాలనా? అసమా వచ్చింది. కలగందామురో ఎల్లన్నా మనము కలగందామురో మల్లన్నా కలగందామురో ఎల్లన్నా మనము కలగందామురో మా మౌజుల మన ముఖ్యమంత్రి పండుకోని కలగంటున్నాడు కలగందామురో. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టుగా రంగు రంగులు అద్దినట్టుగా యాటలు కోసి వండినట్టుగా బంధువులింట్లకు వచ్చినట్టుగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి విందు భోజనం చేసినట్టుగా కలగందామురో ఎల్లన్నా మనము కలగందామురో. మన కోట శ్రీనివాసు సినిమాల్లోన కోడి పుంజు కథ చెప్పినట్టుగా కలగందామురో ఎల్లన్నా మనము కలగందామురో. ఇవన్నీ నేను రాయలే, ప్రజలు చెప్తే రాసిన. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ బాధను చెప్తూ పోరు సాగుతుంది కొడుక అని ఆ రోజున సమాజం కోరింది. ఆ పాట రాసిన. సీమాంధ్ర పాలకుల దోపిడి రాసిన. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలు రాసిన. ఇవాళ కలగందామురో వెళ్ళానని కళల మీద పంతున్నారు. ఏముంది ఆయన ఇచ్చింది మనకు, ఆ ఇచ్చు లేదు సచ్చు లేదు అని ప్రజల భాషనే పాటగా రాసిన. నేను కావాలని చెప్పలే. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.